జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మతిలేని నాయకుల పాలన కొనసాగుతుందనడానికి నిదర్శనం ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఏదైతే అడ్డివారి గుడ్డి దెబ్బలో అధికారంలోకి వచ్చినటువంటి గుంపు మేస్త్రి ప్రభుత్వం మొదటి నుంచి కూడా తన అవగాహన రాహిత్యాన్ని, చిత్తశుద్ధి లేనితనాన్ని, స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ముందుకు పోతా ఉంటారు. ఆయనకు అవగాహన లేదు, చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఏది వస్తే అది నేనే పెద్ద మన డంక బదాయించుట్లో ముందుంటున్నాడు, కానీ పనికాడికి వచ్చేసరికి చేతగానే దద్దమ్మలకి ప్రూవ్ చేసుకుంటాం. మొట్టమొదట ప్రభుత్వంలోకి రాగానే మేడిగడ్డ మొత్తం పనికే రాదు, ఆ మేడిగడ్డను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి అంగడంగడైన మనిషి. ఆ మేడిగడ్డ నామరూపాలు లేకుండా ఏవైతే కుంగిపోయిన పిల్లర్ల వైపు వరదను డైవర్ట్ చేసి దానికి ఇంకా రాష్ట్రానికి తీరని ద్రోహం చేద్దామని చెప్పి తలపెట్టినటువంటి సందర్భం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిరగబడ్డది, ప్రజలు తిరగబడ్డరు. ఎన్ని డ్రామాలు వేసినా చివరాఖరికి కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానం ప్రకారం 100% ఆ ప్రాజెక్టుకి కాలేదు, అది పక్కా నిలబడే ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత తోక ముడుచుకొని కేసీఆర్ గారి సూచనలు పాటించే ఇలా రిపేర్లు చేసేసి నీళ్లు నింపినటువంటి సందర్భం. నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి నిరుద్యోగుల కాడ నేను ఏదో పడుస్తా ఏదో పడేస్తా అని చెప్పేసి డాంబికాలు వలికినటువంటి గుంపు మేస్త్రి ఆడ కూడా చివరాఖరికి ఏమంటాడంటే కేటీఆర్, హరీష్ రావు దీక్షలు చేస్తే ఈ నిరుద్యోగుల సమస్య పైన ఆలోచిస్తానంట. దాని తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులను సాధించలేకపోతున్నాం, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెడతా ఉన్నది, నాకు చేత కాదు, నాతో పాటు కేసీఆర్ అయితే పోయి నేను ఢిల్లీలో దీక్ష చేస్తానంటాడు. అంటే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రికి ఏ అవగాహన లేదు. అధికారం అనుభవించేదేమో రేవంత్ రెడ్డి, పోరాటాలు చేయాల్సింది, సలహాలు ఇవ్వాల్సింది మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పెద్ద ఆయన కేసీఆర్ గారు మాత్రమే వినుకుంటారు. అంటే ఇలా వాళ్ళు లేకుంటే నీకే చేత కాదు అనేది ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నది నీ దద్దమ్మ పాలనలో. ఎందుకంటే నీ పాలనలో ఇస్తానన్న 6 హామీలన్నీ గంగలో కలిసిపోయి తుంగలో దొక్కేసినావు. రావాల్సిన గతంలో రావాల్సినటువంటి ఏవైతే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని కానీ ఎక్కడెక్కడ నిలిపివేసినావు. ఒకవైపు పెన్షన్లు ఆగిపోయినాయి, కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, తులం బంగారం దిక్కే లేదు, పెంచిన పెన్షన్లు దిక్కు లేవు, రైతు బంధును భరోసాగా మార్చినావు, సరే ఆ భరోసా దిక్కు లేదు, రుణమాఫీ అని చెప్పేసి 101 కొర్రీలు పెట్టి అటు ఇబ్బందులు పెడతా ఉన్నావు. ఏ ఒక్కటి చక్కగా లేని నీకు అధికారంలో ఉన్నది నువ్వు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తే నువ్వు పనిచేస్తానంటున్నావు. మరి ఈ పీకుడు దానికి నీకు అధికారం ఎందుకు? ఉన్న పరంగా దిగిపో. నేను చేతగాని దద్దమ్మను అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఈ క్షణం నేను బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాసి దిగిపోతానని చెప్పి దిగిపోను. ఇంకా దేనికి పోతాను అధికారంలో ఉంటుంది? ప్రతి చోట నాకు చేత కాదు, నేను అడగలేదు, నేను కొట్లాలేను, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయమంటే నీకు లాగు నడుస్తుందా, ఏ తీసి కుక్కలు నొక్కుతారు అని బడే బాయ్ అని చెప్పి దగ్గరికి పోయినా కూడా జాలిస్తున్నాను నిన్ను. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే దీక్ష చేస్తావు అంటే ప్రజలు కేసీఆర్ గారు నీతో ఉంటారు, నువ్వు ముఖ్యమంత్రి అమ్మని చెప్పి పోతేసారా? నిన్ను ముఖ్యమంత్రి చేసిండు కదా, ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు బాధ్యత వహించాలి కదా. నీతో పాటు కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎందుకు వస్తారు? చేతగానట్టుగానే ఉండాలి. ఉట్టికెగరనమ్మ ఆకాశానికి అవుతుంది అన్నట్టు చేత కాకుండా మాటలు మాత్రం మన డామికాలు ప్రదర్శిస్తూ ఉన్నావు ప్రతి చోట. ఇప్పటికైనా నీ చేతగాని తనని అంగీకరించి బహిరంగ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాసి నువ్వు గద్దె దిగితే ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం శని పీడ విరగడవుతుందని చెప్పేసి మేము భావిస్తాం.